హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మన బ్యాంక్ అకౌంట్లో మనీ లేకపోయినా సరే 10,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా మనకి మనీ అవసరమైనప్పుడు మన అకౌంట్లో మనీ ఉన్నట్లయితే ఆ మనీని యూజ్ చేసుకుంటాం. విత్డ్రా చేసుకోవటం లేదంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడం అలా యూజ్ చేసుకుంటాం. అయితే కొన్నిసార్లు మన అకౌంట్లో బ్యాలెన్స్ లేని విషయం మర్చిపోయి అకౌంట్లో మనీ డ్రా చేయడానికి ట్రై చేస్తాం. అలాంటప్పుడు డబ్బులు లేక ఇబ్బంది పడతాం. అయితే ఇప్పుడు మన అకౌంట్లో మనీ లేకపోయినా సరే 10,000 రూపాయల వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఎమర్జెన్సీ సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ మీరు అకౌంట్లో డబ్బులు లేకపోయినా సరే 10,000 వరకు విత్డ్రా చేసుకునే సదుపాయం అయితే ఒకటి ఉంది. అదేంటో తెలుసుకుంటే డబ్బులు లేనప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అదే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి వెళ్తుంటే ఆ అకౌంట్కి కన్ఫామ్గా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉందో లేదో తెలుసుకోండి. ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ అకౌంట్ పైన కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని పొందొచ్చు. మరోవైపు జన్ ధన్ ఖాతా ఉన్న వాళ్ళకి ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అసలు ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే బ్యాంకులు అందించే ఒక రకమైన లోన్. ఈ లోన్ పొందడానికి మీరు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా ఈ లోన్ అయితే మీరు పొందొచ్చు. ఏటీఎం నుంచి డబ్బులు కూడా డ్రా చేసుకోవచ్చు. అయితే ఎంత ఓవర్ డ్రాఫ్ట్ కావాలి అనేది ముందే నిర్ణయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జన్ ధన్ ఖాతా ఉన్నట్లయితే 10,000 రూపీస్ వరకు ఓవర్ డ్రాఫ్ట్ అయితే మీరు పొందొచ్చు. అయితే ఈ డబ్బుల్ని వడ్డీతో పాటు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలా బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ మీద ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఇస్తున్నాయి. అంతేకాదు 10,000కు మించి కూడా ఓవర్ డ్రాఫ్ట్ని అందిస్తున్నాయి. కాకపోతే మీరు యూజ్ చేసే బ్యాంక్స్ని బట్టి మినిమం బ్యాలెన్స్ని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, లేదంటే పెనాల్టీ పడుతుంది. అంతేకాదు ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా మనీ యూజ్ చేసుకున్నట్లయితే దానికి వడ్డీ కూడా పే చేయాల్సి ఉంటుంది. జనరల్గా బ్యాంకులు 2 నుంచి 10% వరకు వడ్డీలు అయితే విధిస్తుంటాయి. ఇది బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. అయితే 12% మించి అయితే ఉండదు. ఒకవేళ మీకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 50,000 వరకు ఉంటే మీరు అవసరమై 10,000 వరకు యూజ్ చేసుకున్నట్లయితే దానిపైనే వడ్డీ పడుతుంది తప్ప 50,000 వరకు పడదు. ఏదేమైనా ఓవర్ డ్రాఫ్ట్ అనేది అత్యవసర సమయంలో మీకు బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటే అత్యవసరమైన సమయంలో మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే దీని గురించి తెలుసుకున్నట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది జన్ ధన్ ఖాతాదారుల కోసం ప్రభుత్వం అందిస్తున్న 10,000 రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సంగతి. దీనికోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ ఖాతా ద్వారా 1.5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పొందే అవకాశం కూడా ఉంది. ఈ జన్ ధన్ ఖాతా ద్వారా ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఫస్ట్లో 500 రూపాయల వరకు ఉండేది. దాన్ని ఇప్పుడు 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ అయితే పెంచారు. ఇది ముఖ్యంగా మధ్యతరగతి ఇంకా పేద కుటుంబాలకు జీరో అకౌంట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ తీసుకొచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ అకౌంట్లో మనీ లేకపోయినా సరే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా మనీని 10,000 రూపీస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. I will come up with another video.